ఏకాంబరం ఏకతాటిగా 1000 ఆత్మల్ని నమస్కారం. ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. తడా పక్కన పెద్ద వీడుంది. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయి అంటే దెయ్యానికి తమిళ్లో పేయి. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మీర స్వామి, తమరు ఊరి దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మలా? అందులో 110 అరవాత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఈ విషయమా నా కలవని మడిసి లేడు. ఎల్లా ఫ్రాడు. ఎవరి వల్ల పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడానాலும் పర్వాలే, నా తరే. వదలరు కదా. వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తాను. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకటే. అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి. మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు? రైడా? ఏది ఇంట్లో పెట్టుకోకు. హే, అస్సలు కనిపెట్టలేరు కదా అని భద్రంగా దాచుంటావుగా, అది ముందు బయటికి. సంకీర్ణ పార్టీలతో అగ్రిమెంట్ వేసుకున్నామే. ఆ డాక్యుమెంట్స్ అన్ని భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి మంత్రి గారు. అయ్యా ఎప్పట్లాగా సాముల దగ్గరగా. ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి. అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి. స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా? రమ్మను. రండి. ఏంటి విషయం? స్వామి, రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్కరోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి, నేను అక్కడికి వస్తాను. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర పెద్ద ఫ్రాడ్ అయ్యా. ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరనాథంది పెద్ద ప్రాపర్టీయే. ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్లే. మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతిహోమం చేసింది వీళ్లే. ఆత్మలతో మాట్లాడటం, దెయ్యాలను వదిలించడం అన్నీ అబద్ధం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లయ్యా. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏమయ్యా, నిన్నటి వరకు దైవ శక్తులు ఏవి ఉన్నాయి, కారణజన్ముడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా? వేల్చికోమంటావా? ఆ బ్యాగులు వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవుట్రా. అయ్యా, ఇంటికి తాళం వేస్తుందయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేవన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా?
కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా బాబు బాబు ట్యాంక్ ఫిల్ చేయమ్మా. నీకు నా ఫ్రీ ఆశీస్సులు. ఆ ఫోన్ ఇవ్వమ్మా. బ్యాలెన్స్ తక్కువ ఉంది మా స్వామి. యాప్లో రీఛార్జ్ చేసుకో. కానీ సరే స్వామి. కాశ్మరా, నేను మీ నాన్న స్వామిని. నాన్న చెప్పు. అది ఆ మినిస్టర్ ధనకోటి ఉన్నాడే, వాడు పెద్ద దగులుబాజీలా అనిపిస్తున్నాడు. ఏమైంది? ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా. లోన ఏమున్నాయో తెలుసా? ఏం చెప్పు. గోల్డ్, డబ్బు, వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి. నిజంగానా? వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా? ఆ డబ్బక్కడ లేదుగా. మీ నాన్న స్వామి మొత్తం స్వాహా చేసి జంప్ అయ్యాడుగా. వాళ్ళ బొడ్డు. ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం. నువ్వు డైరెక్ట్ గా అటొచ్చి అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా. చాలా బోరు కొడుతుంది. ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం. నా బాబే, నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను. బీ కేర్ఫుల్ డాడీ. డబ్బు జాగ్రత్త. అయ్యా ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్ లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల. టైం వేస్ట్. బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది. బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి. అవును, అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను. అది బెంగళూరు రూట్ చూపిస్తోంది. కుటుంబం మొత్తం బ్యాగ్స్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు. అలాగనయ్యా. కాస్మోరా ఆగు, వచ్చిన పని అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఎవరండి? ఎవరు లేరన్నారు? ఎవరు చెప్పారు? నేనున్నాను. హలో, అర్జెంటుగా ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్తున్నాం. చేయొద్దు. చేయొద్దు అయ్యా. ఏయ్, తలుపు తీ. ఆ ముసలోడి వల్ల కావట్లేదు అనుకుంటా. ఎవరైనా హెల్ప్ చేయండి. హలో అంకుల్, డోర్ తీరేదంటే మీ మీదికి ఆత్మలను వదులుతా. ఏ తింగరోడా, ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావు. మెంటల్. హారి ఉప్మా దోలారా. మాన టెక్నిక్, డోర్ మ్యాగ్నెట్. ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం. కొత్తగా ఏమైనా కనిపెట్టారు రే? ఓకే, ఏందే మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు. వాడికి అంత సీన్ లేదు. ఆడి అప్రెంటిస్ చేసేది మన దగ్గర కాదు. మెయిన్ బోర్డులో చేయి పెడితే దీన్ని ఊగిపోవాలి. అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది. ఈడేంది పిల్లకాయలాగా బ్లిక్కి బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు. ఇంక భయం వస్తుంది. చూడమ్మా, మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం. లేట్ పాసింగ్, లేటు పాసింగ్ అంటే ఎలా ఇవ్వాలో తెలుసా? యాక్చువల్గా పవర్ కట్లో నేను లెఫ్ట్లో తిరుగుతూ ఉంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయావేంట్రా? మా నీ వర్క్ బాగుందమ్మా. ఈడు ఓనర్నే మింగేస్తాడు, కావాలంటే చూసుకో. రజా, ఫ్రీ అయితే నన్ను సరి కలవమ్మా. రే బంగారం, ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు? క్లయింట్ కదా చూపించాలి. నేను నీలాగా బిజినెస్ మ్యాన్ అమ్మా. నేనేమన్నా భయపడతానా?